థ్యాంక్స్. ఏమిటండి 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు? ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. బీ రెడీ, వస్తున్నాను. ఓ ఆర్ యు మిస్టర్ వాసు? ఎవరు? Yes, please. Yes. I'd like to have a talk with you. Yes. Please get in. వర్మా బజార్లో కొన్న రిస్ట్ వాచ్ ఎక్కడ? ఈ రోజు ఉదయం నేను బ్యాంక్ ఉండగా ఎవరో రౌడీలు నా దగ్గర నుంచి లాక్కుపోయారు. అబద్ధాలాటలు ఆరితేరిన వాణ్ణి నా దగ్గరే నాటకం ఆడుతున్నావు. మర్యాదగా చెప్పు, నీకు 2 లక్షలు ఇస్తా. దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. అయినా 300 రూపాయల వాచ్ కోసం మీరు ఎందుకు ఇంత అర్థం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది మామూలు వాచ్ కాదురా, సింగపూర్ నుండి వచ్చింది. మా వాళ్ళ అవివేకం వల్ల అది బర్మా బజార్లో పడింది. దాని లోపల వజ్రాలున్నాయి. వాటి విలువ 20 లక్షలు. 20 లక్షలా? అవును. ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే ఆ మొసళ్లకు ఆహారంగా వేస్తాను. మీరేమైనా చేయండి, నాకేం తెలియదు. తెలియదు? ఆ వాచి ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. రాఘవ్, బాబ్, నువ్వు మన ముఠాతో వెళ్ళి వీడి ఇల్లంతా శోధించి ఆ వాచిని గాలించి తీసుకురా. ఓకే బాబ్. ఏమైంది? వాచి తెచ్చారా? లేదు బాస్, ఇల్లంతా గాలించిన వాచి దొరకలేదు. మమ్మల్ని చూసి వీడి పెళ్ళాం భయపడి పారిపోయింది. ఇస్ ఇట్? వాసు, నీ సైకిల్ ఢీ కొట్టిలు పిల్లిగడ్డాలతో ఉన్నారు కదూ? అవును. రూమీ టోపీలు పెట్టుకున్నారు కదూ? అవును. కరెక్ట్. ఏమీ అనుమానం లేదు. విదేశాల నుంచి ఓ కొత్త వసైన వస్తువు వచ్చిందంటే అది కొడితే మనం కొట్టాలి, లేకపోతే మనకు పోటీగా ఉన్న ఆ షేర్ఖాన్ గారు కొట్టుండాలి. అయితే వీడిని వదిలిపెట్టేయమంటారా డాడీ? నో, ఆ వాచి మన చేజిక్కే వరకు వీడిక్కడే ఉండాలి. వీడిని ఉపయోగించి ఆ కార్యాన్ని సాధిస్తాను. పిట్టల మీద గల మమకారంతో ఆ రాత్రి ఎత్తిగా వాళ్ళ కారు డిక్కీలో ఎక్కాను. దారి తెలియకపోయినా ఎలాగో తెప్పించుకు బయటపడ్డాను. కమలను బిడ్డను కలుసుకోవాలనే ఆశతో వాళ్ళ కంటపడకుండా మారువేషం వేసుకున్నాను. ఎక్కడెక్కడో తిరిగాను. మీరు పేపర్లో వేసిన ప్రకటన చూశాను. ఇక్కడికి వచ్చాను. కానీ ప్రయోజనం లేకపోయింది బాబా. నిన్ను తిరిగి రప్పించడానికే వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళ దారి కనిపెట్టాలంటే నువ్వు మళ్ళీ బ్యాంక్ పనిలో చేరాలి. ఏమో బాబా, నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు దుర్మార్గులు బాబా. నీకేం భయం లేదు. నీ వెంట నీడలా నేనుంటాను. వాళ్ళ అంతు తెలుస్తాను. చెప్పింది చేస్తా. గుడ్ మార్నింగ్ వాసు. నేను నిరంజన్ మాట్లాడుతున్నాను. మీరా? ఏ, నీ ఆచూకీ తెలుసుకున్నానని గాబరా పడుతున్నావా? మరేం పర్వాలేదు. నువ్వు నావాడిగా ఉన్నంత వరకు నీకే ఆపద రాదు. డోంట్ టాక్. నేను చెప్పేది విను. నా మనుషులు నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు తెచ్చి నీకిచ్చే దొంగ నోట్లు తీసుకుని మంచి నోట్లు ఇచ్చి పంపించు. 2 లక్షలు. 2 లక్షలా? ఈ రోజుకింతే. ఇవ్వకపోయినా ఈ విషయం బయట పెట్టిన నా ఆధీనంలో ఉన్న నీ భార్య బిడ్డలు. హలో, గుడ్ మార్నింగ్. Hurry up. Thank you. ఎరగల్లో వెళ్తున్నారే వాళ్ళే. కమాన్.